వాస్తవానికి ఈ మధ్య కాలంలో టీచర్లకు నిజంగానే కొన్ని కష్టాలొచ్చాయి. పిల్లల్ని ఏమైనా మందలించినా కొన్నిసార్లు ఏమైనా గనక చిన్న చిన్న శిక్షలు కొట్టడమో, లేకపోతే నిలబెట్టడం ఏదో చిన్న చిన్న శిక్ష లాంటివి వేసినా కూడా టీచర్ల మీద కేసులు పెడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు, పేరెంట్స్ వెళ్లి గొడవలు చేస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా తయారవుతూ ఉంది కూడా సీరియస్‌లీ. సో, ఇటువంటి కేసే కేరళ హైకోర్ట్ ముందుకొచ్చింది. ఒక టీచర్ బెత్తంతో ఒక విద్యార్థిని కొట్టారు అని. ఆ విద్యార్థి మీద క్రిమినల్ కేసు పెడితే ముందస్తు బెయిల్ కావాలి అని ఆ టీచర్ కేరళ హైకోర్టు కు వెళ్తే కేరళ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. టీచర్లు విద్యార్థులను దారిలో పెట్టాలి అని చిన్న చిన్న శిక్షలేసినా, మందలించినా, గిల్లినా, గిచ్చినా క్రిమినల్ కేసులు పెట్టేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటిని అలుసుగా తీసుకొని విద్యార్థులు చాలామంది కొందరు నేర ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉన్నారు. డ్రగ్స్, గంజాయి, మద్యం, భౌతిక దాడులు, టీజింగ్ చేయడాలు, విచ్చలవిడితనం పెరిగిపోతూ ఉంది. అంతిమంగా ఇది విద్యా వ్యవస్థను నాశనం చేయడం కోసం దారితీస్తుంది. సో అలా ఉండకూడదు. టీచర్ చేతిలో బెత్తం ఉండాల్సిందే. అలా ఆలోచిస్తే బాగానే ఉంటుంది. అలాగని చెప్పి ప్రతిసారి బెత్తం వాడాలి అని కాదు దీని అర్థం. కొన్నిసార్లు బెత్తం వాడడంలో తప్పేమీ లేదు. ఇక్కడ మేమేమి అందరూ టీచర్లు కూడా సాధుమోత్తములు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, సాధువు లాంటి వాళ్ళని ఏమి చెప్పడం లేదు. టీచర్లలో చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ అంతిమంగా విద్యార్థులను తీర్చిదిద్దేది మాత్రం టీచర్లే. వ్యాలిడ్ పాయింట్సే. డెఫినెట్లీ కేరళ హైకోర్టు వ్యాలిడ్ పాయింట్సే. ఎందుకంటే టీచర్లలో కూడా అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారు అని చెప్పలేము, అలాగే చెడ్డవాళ్ళు లేరు అని కూడా చెప్పలేము. కొన్నిసార్లు టీచర్స్ కూడా సంయమనంతో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. పిల్లల్ని కొట్టడమే టీచర్గా అంటే మనకు అదే ఒక ఏమంటారు ఒక ఒక సింబాలిక్గా ఫీల్ అయ్యే పరిస్థితి కూడా ఉండకూడదు. మనం కూడా కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా టీచర్లను హింసి అంటే పిల్లల్ని కొట్టడమే ఒక కొలమానం కాకూడదు. అలాగని తప్పు చేసినప్పుడు కొట్టడంలో చిన్న చిన్నగా ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు, నాలాంటి వాళ్ళు చదువుకున్నప్పుడు టీచర్లు కొడుతూ ఉండేవాళ్ళు కూడా. ఈ దెబ్బ, ఈ చెంపకు, ఈ చెంపకు, ఈ చేతికి రీజన్ ఉండేది కూడా. కొందరు టీచర్లు రీజన్ లేకుండా కూడా కొడుతూ ఉన్నారు. మొన్న మా బడిది మా మేనకోడలే ఏదో ఎమర్జెన్సీ ఉండి ఊరికి వెళ్ళి రోజు స్కూల్కి వెళ్ళలేదు. నెక్స్ట్ డే దానికి స్కూల్ అంటే బాగా ఇష్టం. నెక్స్ట్ డే ప్రొద్దునే హడావిడిగా ఊరి నుంచి వచ్చేసి బ్యాగ్ తగిలేసుకొని స్కూల్కి వెళ్తే ఫస్ట్ పీరియడ్ ఏది నేను హోంవర్క్ రాసావా అని, నేను స్కూల్కి రాలేదు సార్ అని అంటే దానికి కొడితే 2 చేతులు వాచిపోయాయి. అఫ్కోర్స్ మా అమ్మ ఉండబట్టలేక వెళ్ళి అడిగింది అనుకోండి, మా పాప రాలేదు చెప్పేదన్నా వినాలి కదా, మీరు ఎందుకు కొట్టిండ్రు అని. అంటే ఇటువంటి ఇన్సిడెంట్లో కూడా టీచర్లకు వచ్చిన సంయమనం. టీచర్లు మందలించడంలో తప్పు లేదు. కేరళ హైకోర్టు చెప్పినట్టు బెత్తం ఉండడంలో తప్పు లేదు. కానీ ఎలా వాడుతున్నాము అన్నది కూడా టీచర్ల దగ్గర కనుక బ్యాలెన్సింగ్ ఉండాలి. అండ్ టీచర్లు మందలించిన ప్రతి చిన్నదానికి కూడా కేసులు పెట్టడాలు అవి ఇవి చేయడం కూడా కరెక్ట్ కాదు. టీచర్ల మీద గౌరవం లేకపోతే విద్యార్థులకు కేరళ హైకోర్టు చెప్పడమేనే కాదు. మనం చూడలేదా ఒక స్కూల్లో ఇద్దరు విద్యార్థులు కొట్టుకుంటే టీచర్ వెళ్తే టీచర్ని పొడిచి చంపేలా రాయచోటి దగ్గర ఎన్ని చూస్తూ ఉన్నాం. టీచర్ల మీద భౌతిక దాడులు రకరకాలుగా. సో వీటన్నిటిని పరిగణలోకి చూసుకొని కేరళ హైకోర్టు ఆ రాష్ట్ర డీజీపీకి కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. ఏమని? టీచర్ల మీద కనుక ఏదైనా కంప్లైంట్ వస్తే ఉన్న బలంగా కేసులు పెట్టేసి అరెస్ట్ చేయకుండా దాని మీద ప్రాథమిక విచారణ జరగాలి. ప్రాథమిక విచారణ జరిగి ఆధారాలు లభ్యమైన తర్వాత మాత్రమే కేసులు పెట్టండి. ఈ మేరకు మీరు సర్క్యులర్ ఇమ్మీడియట్గా జారీ చేయండి అని చెప్పి కేరళ హైకోర్టు ఆ రాష్ట్ర డీజీపీకి ఉత్తర్వులు ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది. తక్షణం సర్క్యులర్ జారీ చేయండి అని. సో డెఫినెట్లీ ఏ సిస్టమ్ అయినా విద్యా వ్యవస్థలో టీచర్ విద్యార్థుల మధ్య ఒక బంధం బలంగా ఉంటే అది విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుంది, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఈ మధ్య టీచర్లు కులాల గురించి బోధిస్తూ ఉన్నారు, మతాల గురించి బోధిస్తున్నారు. అసహ్యకరం. కొన్ని రాజకీయ పార్టీల గురించి చెబుతూ ఉన్నారు, వాళ్ళకున్న అభిప్రాయాలు విద్యార్థుల మీద రుద్దుతూ ఉన్నారు. చాలా అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. నిజంగా కొందరు టీచర్లకు సంబంధించి ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళవి కొన్ని వివరాలు ఉన్నా కొన్ని ఆధారాలతో సహా కరెక్ట్ కాదు అని చెప్పి మనం కూడా వాటిని బహిరంగంగా ఏమీ డిస్కస్ చేయడం లేదు. టీచర్లు పిల్లలకి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా ఆ విధమైనటువంటి చైతన్యం చేసే బాధ్యత కూడా టీచర్లకు ఉండాలి.
కానీ అది వీళ్ళే ఎక్కువ బోధిస్తూ ఉన్నారు రకరకాలు. సరే కానీ బట్ ఈ ఉత్తర్వులు అయితే మంచిదే, స్వాగతించాల్సింది.